ఒకటో డివిజన్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ టీడీపీ మద్దతుతో సిపిఎం అభ్యర్థినిగా ఓరడి హైమావతి సుదర్శన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామంటున్న 31వ వార్డు సిపిఎం అభ్యర్థిని హైమావతితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఏదులాపురం మున్సిపాలిటీ 31వ డివిజన్ నుండి బీఆర్ఎస్ టీడీపీ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రధానమైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అటు కాంగ్రెస్, మరోవైపున బీఆర్ఎస్ సిపిఎం కూటమి నువ్వా నేను అంటూ పోటీ పడతా ఉన్నాయి. అయితే 31వ డివిజన్లో ఖచ్చితంగా తామే గెలిచి తీరుతామని అంటున్నటువంటి నేతలు మనతో పాటు ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇద్దరికి శుభాకాంక్షలు అండి. ఎలా ఉందమ్మా ప్రచారం? మీరు ఏం కోరుతున్నారు ప్రజల్ని? సీతాకోళంకి నక్షత్రానికి ఓటేయండి, హైమావతి వరని వేయండి, గెలిపించండి అని కోరుకుంటున్నాను. మనతో పాటు సుదర్శన్ రెడ్డి గారు చాలా కాలం పాటు ఈ గ్రామ ప్రజలకి అనేక రకాల సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని అందే విధంగా సహాయ చర్యలు కూడా మీరు సహకరించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామ ప్రజానికి మరోసారి ఒక ప్రతినిధిగా మీరు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. ఏం అభ్యర్థిస్తా ఉన్నారు గ్రామ ప్రజలకి? ఈ ఎన్నికల్లో ఏం చెప్తారు? ఏదులాపురం మున్సిపాలిటీలో 31వ వార్డు నుండి టీడీపీ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా మేము ఎన్నికల మా సత్యమని నిలబడుతున్నారు. ముఖ్యంగా మా ఎన్నికల గుర్తు సీతాకోట నక్షత్రం గుర్తు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సిపిఎం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజల తరఫున పోరాడేటువంటి గొంతుగా ఉంటుంది. అది గొంతు సిపిఎం పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూసినప్పుడు అనేకమైనటువంటి ఈ ప్రాంతంలో వెంచర్లు వెలిసినాయి. ఏ వెంచర్లో కూడా ఈ పార్కులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో అనేక మంది విశ్రాంతి ఉద్యోగస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవినింగ్ సాయంత్రం వేళ కనీసం సేద తీర్చుకుందామంటే లేనటువంటి పరిస్థితి, పార్కు లేని పరిస్థితి ఉంది. దానిలో భాగంగా నేను చెప్తాను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా చెరువు కట్టని మినీ ట్యాంక్ బండగా ఏర్పాటు చేసి దాని మీద ఇది పార్కు లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు మేము ఒత్తిడి చేస్తామని తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ఏదులాపురం చెరువు ఉంది. సుమారు 100 ఎకరాలు ఉన్న చెరువుని అనేక రకాలుగా కబ్జాకు గురవుతుంటే మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయటం 2-3 సార్లు చేసేసి ఈ యొక్క చెరువుని కొత్తలు వేసేసి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి చుట్టూ వాకర్స్ నడవడానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వినిపించుకోవడం జరిగింది. ఈ అదే ప్రాంతంలో అధికారులు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇతను గెలిచిన వెంటనే ముఖ్యంగా దాన్ని చెరువుకి ఫెన్సింగ్ వేయించేసి వాకర్స్ నడిచే విధంగా కూడా దానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేస్తున్నాను. అదే కాదు, వెంచర్లలో అనేకమైన సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ముఖ్యంగా సైడ్ కాలం లేకపోవటం వలన వాడినటువంటి మురుగునీరు మొత్తం కూడా బోర్లలోకి ఇంకటం వలన బోరు నీరు కూడా కలుషితమవుతుంది. ఈ బోరు నీరు కలుషితం అవటం వలన అనేక మందికి చర్మ రోగాలు వస్తున్నాయి, అనేకమైన జబ్బులు వస్తున్నాయి. కాబట్టి నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క దాంట్లో మున్సిపల్ సమావేశాల్లో కూడా నేను దీన్ని గమనించేసి యుద్ధ ప్రాతిపదిక మీద సైడ్ డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్న ప్రజలకు చెప్తున్నాను. ముఖ్యంగా అదే కాదు, ఈ ప్రాంతంలో మేము కూడా అనేక మంది బీపీ షుగర్తో వ్యాధిగ్రస్తులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము మా సిపిఎం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో తమిళని సుబ్బయ్య భవన్లో మేము వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఖమ్మంలో ఉండే ప్రముఖ డాక్టర్లు, జనకోశ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ గారు డాక్టర్ భారవి గారు కానివ్వండి, డాక్టర్ సుబ్బారావు గారు కానివ్వండి, డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ మామిళ్ళ హరిధర్ రెడ్డి, ఆ డాక్టర్ల బృందం వచ్చేసి ప్రతి నెల మొదటి ఆదివారం నాడు బీపీ షుగర్ పేషెంట్లందరూ కూడా పరీక్షలు చేపించి మనతో పాటు మన సిపిఎం జిల్లా నాయకులు మనతో పాటు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, చెప్పండి, అసలు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రధానంగా ఇక్కడ అధికార పార్టీ మేము ఉన్నాం, అధికార పార్టీకి గెలిస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి అంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలు మీరేం చెప్తారు? ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 31వ డివిజన్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఊరడి హైమావతి సుదర్శన్ రెడ్డి గారిని ఈ వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ నుంచి ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో ఇప్పటికే ప్రచారంలోకి వెళ్లిన సందర్భంగా ఇంటింటి క్యాంపెయిన్లలో ఇటు ఏదులాపురం గ్రామం కావచ్చు, లేకపోతే ఎస్సీ బీసీ కాలనీ కావచ్చు, గణపవరం కావచ్చు, అట్లాగే ఆదిత్య నగర్ ఇతర టౌన్షిప్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెస్పాండ్ వస్తా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో
సుదర్శన్ రెడ్డి గారి హైమావతి గారిని గెలిపించాలి అని చెప్పేసి ప్రజలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటుగా అనేక సమస్యల మీద వీళ్ళు ఈ గ్రామంలో పనిచేస్తా ఉంది, సిపిఎం పార్టీ వర్క్ చేస్తూ ఉంది. వ్యక్తిగత సమస్యలు తీసుకొని అట్లాగే ఏ సమస్య వచ్చినా ప్రజల్లో తల్లో నాలుకల్లాగా ఈ కుటుంబం కానీ ఇక్కడ శాఖ కానీ పనిచేస్తూ వస్తున్నారు. ఇట్లాంటి కుటుంబానికి ఈసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు మోసపోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు అనేక మంది అధికార పార్టీ పేరుతోటి లేకపోతే అనేక సందర్భాల్లో ఈ గ్రామం మీద పెత్తనం చెలాయిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తు వస్తున్నారు, ప్రజల దగ్గరకు వస్తున్నారు, ప్రజల్ని ఓటు అడుగుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ సిపిఎం పార్టీ మాత్రం ఈ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ప్రజల సమస్యల మీద పనిచేస్తూ వస్తుంది. కాబట్టి ఈ గ్రామం ప్రజలు సిపిఎం పార్టీని అట్లాగే ఊరడి హైమావతి గారిని ఆదరిస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అధికార పార్టీ పేరుతోటో లేకపోతే ఇతర పార్టీల పేరుతోటో ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనే పేరుతోటి వాళ్ళు చెప్పే మాయమాటల్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనపడట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సిపిఎం పార్టీని గెలిపిస్తారని చెప్పేసి నుంచి ఏదులపురం మున్సిపాలిటీకి సంబంధించి రసవత్తరంగా ఎన్నికల పోరు కొనసాగుతా ఉంది. ఏదులపురం గ్రామానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఎర్ర జెండాలు మొదటి నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఎన్నికలు లేకపోవడంతో ప్రజలు కూడా ఒక్కసారి వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలని ఎలాగైనా సరే సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి వైపున పేద వర్గాలకు చెందినటువంటి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపున గత 15 ఏళ్ళుగా ఈ గ్రామంలో కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరప్రాయంగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం గతంలో ఉంది. ప్రతినిధిగా ఎన్నికైతే మరోసారి పాలక వర్గంలో తమ గ్రామ ప్రజా సమస్యల మీద గలమెత్తే విధంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా మాకున్నటువంటి 31వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి ఊరడి హైమావతి గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి సమస్యలు మాత్రం ఏదైతే ఈ గ్రామానికి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో, ఏదైతే డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతర ఏదులపురం చెందినటువంటి చెరువు కట్ట సికం భూముల్ని కబ్జా చేసేటువంటి చర్యకి వ్యతిరేకంగా కావచ్చు అనేక ఉద్యమాలు చేశాం. మరోసారి ఈ గ్రామ ప్రజలకి సేవ చేసుకునే అవకాశం, ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇది ఏదులపురం మున్సిపాలిటీలో 31 డివిజన్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్.